ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ వెంకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవ్యభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ గాయత్రి పరంబకాయ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా 2026 సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభగ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి, ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం, ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి పొందుతుంటారు. కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ 14 దాకా మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి 10వ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుస్సు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి బుధాదిత్య యోగంతో బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది. వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు. వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు. వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏప్రిల్ 14 నుంచి ఈ యొక్క రాహుకేతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఏ వ్యాపారస్తులకంతా కూడా యోగకరంగా ఉంది, ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి, ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి, ధనలాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఆర్థికంగా అభివృద్ధి కలిగి రావడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది. దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల, ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టేశ్వర ప్రాప్తి, ధనలాభాలు, అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము. మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగము, ధనప్రాప్తి, అదృశ్య యోగం, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, స్థానచలనం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకి గోచారరీత్యా ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా బృహస్పతి శుక్రుడి అనుగ్రహం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశిలో
బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా జూన్ 14 తారీఖు తర్వాత 2026లో ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది. రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, ప్రధానంగా గృహయోగం సిద్ధించడం కానీ, భూసంపద సిద్ధించడం కానీ, స్థిరాస్తిలో లాభాలు సిద్ధించడం కానీ, ప్రధానంగా వ్యాపారంలో రాబడి పెరగడం కానీ, వ్యాపారంలో విస్తారం చేసుకోవడం కానీ, వ్యాపారంలో ధనాదాయం పెరగడం కానీ, విపరీత రాజయోగం స్థిరవడానికి కానీ, ఆర్థికంగా రుణ బాధలంతా కూడా తీరడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, యోగకరంగా మారడం, మరియు ఇక్కడ ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారకుడు, విపరీత రాజయోగాన్నంతా కూడా ప్రసాదించే గ్రహం కావున బృహస్పతి గురుబలం ప్రసిద్ధించడానికి, గురుకటాక్షం వల్ల సకల కార్య జయం కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి, మీకు అధిక రాబడి అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి, విశేషంగా ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాంటాక్ట్స్ ఇచ్చడానికి, మంచి సాఫ్ట్వేర్ రంగంలో మీకు అంతా కూడా పేరు ప్రఖ్యాతలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్యా ఉద్యోగం కోసం విదేశీయానం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా ఆగస్టు తర్వాత నుంచి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ కానీ, హోమ్ లోన్స్ కానీ మీకు అంతా కూడా తీసుకొని మంచి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం తీరవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన గ్రహస్థితి అంతా కూడా, గ్రహస్తంభన అంతా కూడా జరుగుతుంది. చతుర్గ్రహ కూటమి అంతా కూడా కలయిక, మిశ్రమైన గ్రహస్థితి అంతా కూడా ఉంటుంది. ఒక అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు అధిక లాభంగా ఉంటుంది. ప్రధానంగా ఇంకా మిక్తమైన గ్రహాలన్నీ కూడా సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా కలయిక, శనీశ్వరుడితో కలయిక కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కలయిక జరిగినప్పుడు మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా బడలిక అనేది ఉంటుంది. అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాపులు కానీ, స్వల్పంగా మీకు ఏమన్నా ఈ యొక్క వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న గాయాలు అవ్వడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకొని మీకు అప్రమత్తంగా ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి అవకాశాలంతా కూడా ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండండి. తద్వారా మీకంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి సందేహాలు లేకుండా నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, గోమాతకంతా కూడా సేవ చేయడం, గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసము, ఈ యొక్క ఆకుకూరలు కానీ, ప్రధానంగా చూసుకుంటే గోంగూర కానీ ఇవన్నీ కూడా గోమాతకి నివేదన చేయండి. ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి, ఉద్యోగుల్లో మార్పులు, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి ద్వితీయార్థంలో మీకు ఆగస్టు నుంచి నవంబర్ లోపల ప్రమోషన్స్ అనే మాట వినడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం తీరడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో, రాజకీయ రంగంలో పెను మార్పులంతా కూడా చూస్తూ ఉంటారు. ప్రధానంగా మంచి మంత్రి పదవి సిద్ధించడానికి కానీ, మంచి గౌరవమైన పదవి సిద్ధించడానికి కానీ, మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి కానీ, పేరు ప్రఖ్యాతలు గణించడం కానీ, రాజకీయంలో ఎవరైతే గనక ప్రయత్నం చేసుకుంటారో కర్కాటక రాశి జాతకులకి విశేషంగా మంచి మార్పులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది. 5 గ్రహాలు 6 గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ 14 తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ధనుస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి.
ఈ గ్రహాలకి ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా 5 రాశులకి, ప్రధానంగా 5, 6 రాశులకి, మిథున రాశి, ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున్ రాశి, కర్కాటక రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకు కానీ, ధనుసు రాశి జాతకులకు కానీ, ప్రధానంగా మకర రాశి జాతకులకు కానీ, కుంభరాశి జాతకులకు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహుకి, సూర్య భగవానుడికి, అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళు జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆ గ్రహాలకి ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణత్వంతో మూలవంత సహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి.